హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. నేను టమాటా రసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 1/2 కిలో టమాటా తీసుకున్నానండి. బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక కొమ్మ కరివేపాకు అండి. ఒక నిమ్మకాయ సైజు కన్నా చిన్నదండి చింతపండు. నిమ్మకాయ సైజు కన్నా తక్కువ తీసుకున్నానండి చింతపండు. కడిగేసి నానబెట్టుకున్నాను. అలాగే ఒక రోల్ తీసుకొని 1 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దంచుకోవాలండి. మెత్తని పౌడర్ చేసుకోవాలి. పొడి అయ్యాక ఒక 6 వెల్లుల్లి రెబ్బలండి, అవి కూడా వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా దంచి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అప్పుడు అందులోనే కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఉల్లిపాయ కూడా సన్నగా తరుగుకున్నానండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర మెత్తగా చేత్తోనే మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. బాగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి. దానికి ఇదిగోండి వాటర్ పోసుకున్నాక పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను కదండి, పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం అండి. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కనుక సరిపోద్ది. రుచికి తగ్గ సాల్టు, ఒక లేత కరివేపాకు కొమ్మని కూడా పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని కుండతో రసాన్ని కూడా పెట్టుకున్నానండి. మూత పెట్టుకోవాలి. బాగా పొంగు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు తీసేయాలి. ఒక 5 మినిట్స్కి బాగా పొంగు వస్తుందండి ఈ రసము. బాగా మరిగించుకున్నాక మనకి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల పొడి కూడా దాంట్లో వేసేసుకోవాలండి. దించే ఒక 2 మినిట్స్ ముందు మాత్రమే ఇది వేసుకోవాలండి. ఈ రసం అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బాగా పొంగు వచ్చింది కదా. ఇప్పుడు అది అంతా వడపోసుకొని అదే కుండని పెట్టుకున్నానండి. కడిగేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నుంచి ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి అండి, ఒక 2 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను, 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ నుంచి ఇంగువ కూడా వేసుకొని పోపు మనం ఎంత బాగా పెట్టుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. అందుకని పోపు అయితే దూరగా వేగింది కదా, రసాన్ని మొత్తం పోసేసుకుంటున్నాను. ఆవిరిపోకుండా ఒకసారి మూత పెట్టుకోండి. ఇది చక్క ఉత్తి రసంతోనే కడుపు నిండా అన్నం తినేవచ్చు. పిల్లలైతే గ్లాసులుగా తాగేస్తారండి. కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. ఇంతేనండి. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎప్పుడైనా చేసుకున్నారంటే ఈ టమాటా రసాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి 2 కాంబినేషన్ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి కుకింగ్ వీడియోస్తో వస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.